మనం పూరి ఎప్పుడు ప్రిపేర్ చేసినా పొంగుతూ ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్‌గా రావాలంటే తప్పకుండా మరి ఇలా ట్రై చేయండి. ముందుగా బౌల్‌లోకి ఒక స్పూన్ షుగర్ వేసుకొని, వాటర్‌ని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మీరు ఎన్ని పూరీలైతే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో అంతకు సరిపడా గోధుమ పిండి తీసుకొని, టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ముందు పిండిని బాగా కలుపుకున్న తర్వాత షుగర్ బాగా కరిగిపోయిన వాటర్‌ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. పూరీలోకి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి. చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా ఉండకూడదు. ఇలా గట్టిగా ఉంటేనే ఆయిల్ పీల్చకుండా పొంగుతూ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఈ పూరికి పిండి కలపడంలోనే ఉంటుందండి. పర్ఫెక్ట్‌గా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చక్కగా పూరీలను ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. రెండు వైపులా పర్ఫెక్ట్‌గా కాల్చుకుంటే చాలా టేస్టీగా బావుంటాయి. అస్సలు ఆయిల్ పీల్చవండి. పొంగుతూ చాలా చాలా బావుంటాయి. తప్పకుండా ఒకసారి నా వేలో ట్రై చేయండి. ఈ పూరీలోకి నేను ఎక్సలెంట్‌గా చోలే మసాలా కర్రీ చేశాను. ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి.